వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ ఏమంటే ఉదయం అయితే పెట్టాను కదా, ఆ వీడియోకి కంటిన్యూషన్ లాగ్ అన్నమాట. ఇంక ఇక్కడైతే చేపల కూర అయితే చేశాను. ఇంకా నాకు అంతకుముందు అదే గోబీ తిని కడుపు నొప్పి వచ్చింది కదా, అప్పటి నుంచి అయితే వంటలు అయితే ఏం చేయలేదు. ఇంకా నా కోసంగా వీళ్ళు ఎందుకులే వంటలు అదే కూరాకులు తినకుండా ఉండటం అనేసి చేపలు అయితే తీసుకొని పులుసు అయితే చేశాను. ఇంకా నేనైతే మజ్జిగ వేసుకొని మధ్యాహ్నం అయితే తిన్నాను అన్నమాట. ఇంక ఇక్కడైతే బొచ్చి అయితే తీసుకొని పులుసు అయితే చేశాను. మన షాప్కి ఎదురుగా ఉంటాయన్నమాట, అమ్ముతుంటారు ఫ్రెష్గా తెచ్చి. చేపలు బతికిన చేపలే అన్నమాట. అవి అయితే తీసుకొని చేపల పులుసు అయితే చేస్తున్నాను. లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇదండి చేపల కూర అయితే తిరగమాత అయితే చేసేస్తున్నాను. ఇంకా చేపల కూర అంటేనే మామిడికాయ వేస్తాం కదా, ఇంకా మేమైతే మామిడికాయ వేసి పులుసు అయితే చేస్తాం. చాలామంది మామిడికాయ అయితే వేయరు, మామిడికాయ లేకుండానే చేపల పులుసు అయితే చేస్తారు. నేను ఏ కూరల్లో అయినా కానీ మామిడికాయ అయితే వేసే చేస్తాను. ఇంక చేపల కూర అంటే ఇంక నా అసలు తగ్గేదే లేదు, మామిడికాయ వేయాల్సిందేను. మామిడికాయ వేస్తేనే చేపల పులుసు కమ్మగా ఉంటుంది అన్నమాట. మామిడికాయ వేసి చేస్తున్నాను. ఎలక్ట్రానిక్ పొడి ఇది. ఎలక్ట్రానిక్ పొడి వేసుకొని టెంకాయ కొట్టుకొని తాగుతాను. కడుపు నొప్పిగా ఉంది. ఇదొకటి ఉంది, మా అల్లుడు తెచ్చాడు. కొన్ని అయితే అయిపోయినాయి, ఇంక 2 అయితే ఉన్నాయి. ఇదొకటి కొట్టుకొని అయితే తాగుతాను.
మా అమ్మాయి పులుసులో చేప తిందో అందుకోసం అనేసి మా ఆయనకు ఒకటి మా పాపకు ఒకటి అయితే వేయించుకున్నాను. మా ఆయన కూడా తినడు పులుసులో అంత ఇష్టంగా అయితే, ఏంటితో ఇష్టంగా అయితే తింటాడు. ఇంకా మా అబ్బాయికి నేను అయితే పులుసులో అయితే ఇష్టంగా అయితే తింటాము. ఏంటిది లేకపోయినా కానీ మా అమ్మాయి అయితే మా ఆయన పులుసులో ఇష్టంగా తినరు, అందుకోసమని వాళ్ళ కోసం వేయించుకున్నాను. చేపల కూర అయితే రెడీ చేసేసాను. ఈరోజు చేపల కూర బొచ్చి తీసుకున్నాను, అదైతే పులుసు అయితే చేసాను. ఇందాకే చెప్పాను కదా ఇక్కడ కొట్టుకొని తాగిన టెంకాయ అయితే అదొకటే ఉందని అనుకున్నాను కదా. చూడండి మా అల్లుడైతే మళ్ళీ తెచ్చి పెట్టేస్తాడు. నాకు ఆరోగ్యం బాగా ఇందాక టెంకాయలు తెచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటాడు. టెంకాయలు లేకపోతే తెచ్చి పెట్టేస్తాడనమాట. టెంకాయల కోతకి వెళ్తాడు మా అల్లుడైతే, ఇంకా అక్కడ కొనుక్కొని తీసుకొని వచ్చి నాకైతే ఇస్తుంటాడు. నేను తాగుతుంటాను. మా అమ్మాయి కూడా చెప్తుంది, మా అమ్మకి బాగాలేదు టెంకాయలు అయితే తీసుకురా అని. ఇంకా తెచ్చి ఇలా పెట్టేస్తాడు. మా అబ్బాయికి బాగలేకపోయినా మా ఆయనకి బాగలేకపోయినా ఎక్కువ నాకే బాగలేకుండా వస్తుంది, అందుకోసం అనేసి టెంకాయలు అయితే తెచ్చేస్తాడు. వాళ్ళ తోటలో కూడా ఉన్నాయి, అంటే వాళ్ళ చెట్లు ఉన్నాయి టెంకాయ చెట్లు అయితే. వాళ్ళ చెట్టు కూడా కోసుకొని వచ్చి పెడతాడు. వాళ్ళ తాత కూడా చెప్తాడు, మన చెట్టుకు ఉన్నాయి టెంకాయలు తెచ్చుకోవచ్చు కదమ్మా అని అంటాడు. తర్వాత మా అల్లుడు పోయేసి తెచ్చి కోసి తెచ్చేస్తాడు. టెంకాయలకైతే లోటు ఉండదు. మా అల్లుడు అయితే అన్ని టెంకాయలు అయితే తెచ్చి ఇంట్లో అయితే పెట్టేస్తుంటాడు. మనం బయట కొనాలంటే 30 అట్లా కూడా చేస్తుంది అన్నమాట టెంకాయ అయితే. మా అల్లుడు ఒక టెంకాయల కోతకి వెళ్తాడు, ఆడ తక్కువ పడద్దు అన్నమాట, తెచ్చేస్తాడు. మా చిన్నోడు పొచ్చో ఉంటాడు ఈడ, ఈ కమ్మిల కంటికి గుచ్చుకునేలాగా పడుకుంటాడు. మేము అరిసినా కానీ మళ్ళీ వచ్చి పడుకుంటాడు ఈడ, ఈ కమ్మిల దగ్గర పడుకుంటాడు. మా స్నూపీ ఇక్కడ బొచ్చు ఉంటుంది, మంచం పైన పడుకునేది, కింద పడుకోదు. స్టైల్ చేస్తే మా స్నూపీకి తిరగేయాలా. చార్వి స్నానం చేసేసి వచ్చామండి. వాడమ్మ స్నానానికి వెళ్ళింది. ఇక్కడ బాళ్ళు పండేసాము, కూర్చొని చార్వి ఆడుకుంది కాసేపు ఇక్కడైతే షాప్ పైన. మా స్నూపీకి చాలా గర్వం కూడా వాళ్ళ నాన్న చూస్తే. నన్ను ఎవరు ఏం చేయలేరు అన్న గర్వం ఉంటుంది మా స్నూపీకి అయితే, వాళ్ళ నాన్న చూసిందంటే. ఏం స్నూపీ, మీ నాన్న చూస్తే గర్వం కాదు నీకు? ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరేం కొట్టరు తిట్టరు అని అంటుంది. ఇక్కడ బ్యాంకీలో ఒక కుక్క అయితే ఉంది, జున్నోడికి వాడికి పడదు తగువు. ఇంకా మేము అది వెళ్తుందని మేము కొట్టము, రాయి తీసుకుంటాం అన్నమాట. వాళ్ళని కొట్టొద్దు అనేసి స్నూపీ అడ్డుపడిపోద్ది అన్నమాట, కొట్టద్దు అనేసి. చూడండి, రాయి ఎత్తితే చాలు కొట్టద్దు అని అంటుంది. ఎవరి జోలికి పోదు, తొగులు చేయదు, అందరితో ప్రేమగా ఉంటుంది. ఇప్పుడు రాయి తీసుకొని మేము ఎవరిని కొట్టకూడదు. వాడు దాంట్లో ఉంటాడు బ్యాంకులో కుక్క ఒకటి, అది చార్వి చూసి సంతోషం చూడండి. అది అలాగ అరస్తూ ఉంటుంది కదా స్నూపీ అయితే. ఇప్పుడు చూడు, జున్నోడు సైజు చూసి కేకలు కొడుతుంది.
ఇప్పుడే కిరణ్ ఎర్రగడ్డలు టమాటాలు అయితే తెచ్చాడు. వాడికి ఇచ్చాను ఖర్చు కానీ అవి 50 రూపాయలకి టమాటాలు 50 రూపాయలకి ఎర్రగడ్డలు అయితే తెచ్చి ఇచ్చేసి వెళ్ళాడు. ఇప్పుడే నేను వెళ్తా ఉంది బండి. కొంచెం సేపు షికారు తిరిగేదానికి వెళ్ళాడు ఇచ్చేసి. స్నూపీ నేను కొడుతున్నా, కొట్టేస్తున్నా రాయి తీసుకొని. కొట్టేసేదే రాయి తీసుకొని. వద్దా లేడా వాడు లేడా? గొడవకు రాలేదురా? అమ్మా కొట్టేస్తుంది, రాయి తీసుకుని కొట్టేస్తుంది. రాయలతో తొగులుకు బావద్దు అని అంటుంది. స్నూపీ చూడు, స్నూపీ చూడు నసాయ, స్నూపీ చూడు. చార్వి అయితే వాళ్ళ సైజు ఇలా నవ్వుతూ ఉంటుంది, అవి గొడవలు వేసుకుంటుంటే. చాలా ఇష్టం వాళ్ళు గొడవలు వేసుకుంటూ ఆడుకుంటుంటే. అదిగో ఇంకోటి నడిచే వయసు వచ్చిందంటే వాళ్ళతో పోయి గొడవలు పెట్టుకుంటుంటుంది, ఒకరిని పట్టుకొని లాగుతుంటుంది. చూడు ఎంత ఆతృతో. భలే ఇష్టం స్నూఫీ జున్ను అంటే. స్నూఫీ చూడు, స్నూఫీ నేను కొట్టేస్తున్నా ఫస్ట్. స్నూఫీ ఇదిగో రాయి తీసుకుని కొడుతున్నా. వద్దా కొట్టొద్దా? కొట్టేస్తున్నా రాయి తీసుకొని. వద్దా కొట్టేస్తున్నా వాడిని. తొగులు వద్దా కొట్టేస్తున్నా. ఈడొకడు వద్దు అని సీటు కూడా ఉట్టు పుణ్యానికి పిలుస్తుంటాడు ఈడైతే తొగుకి. వాడిని ఆ బ్యాంకి వాళ్ళకి కూడా ఇజుకు పుట్టేస్తుంటుంది ఈడైతే తొగుకు లాగుతుంటే వాడిని. గాలిపటం ఎగరతా ఉంది. సాయంత్రం బయట కూర్చున్నాము. ఇట్లేరా ముగ్గు చూపిస్తా. ఇట్లయ్యా ముగ్గు ఉదయం ఇది వేసాను. ముగ్గు అయితే తొక్కేశారు. స్నూపీ జున్ను సగం తొక్కేస్తారు. ఏందిరా నేను కొట్టను పో, రాయి తీసుకొని. అబ్బా ఏమి ఇష్టం జున్ను అంటే. ఇష్టమ్మా నీకు జున్ను అంటే? ఈ రిక్షాని రిపేర్ చేసి పెట్టున్నాడు మా ఆయన. అయితే వచ్చి తీసుకోపోవాలి. అడుగు వచ్చేది. వాడు వెళ్ళిపోతాడు. వద్దా కొట్టద్దా? అడుగు వద్దు. ఓడితోనే గొడవకు పోతాడు మా జున్నోడైతే. కావాలని పిలుస్తాడు వాడు. మా ఆయన కాఫీ తెచ్చాడు నా కోసం. జాగ్రత్త గొడవలు వాళ్ళ బ్యాంక్ వాళ్ళకి కూడా ఇజుకు బుట్టేస్తుంటుంది వీళ్ళిద్దరు తొగ్గులతో. మా ఆయన కాఫీ పెట్టుకొని పద్ధతికి మారిపోయారు. నేను ఆడొచ్చాడా? పద్ధతి అయిపోయిందమ్మా.